ఎక్కడా లేదు. అందరం ఈ రోజు రోడ్డు మీదకి వస్తేనే అందులో సింహం భాగం ఎవరు? మళ్ళీ ఆర్టీసీ. ఇదంతా తీసుకొని మనం తెలంగాణ తెస్తే మన దురదృష్టవశాత్తు ఒక చిన్న సంఘటనతోటి ఈరోజు మనం ఈ పరిస్థితిలో ఉండాల్సిన సందర్భం వచ్చింది. రాబోయే రోజులు ఎప్పుడు ఒకేలా ఉండయి. తప్పనిసరిగా మనకు మంచి రోజులు వస్తాయని భావిస్తున్నాను. ఏ చిన్న అవకాశం దొరికినా, ఎక్కడ ఎలాంటి అవకాశం దొరికినా మనకున్న బాధలు, మనకున్న బెనిఫిట్స్ ఏవైతున్నాయో తప్పనిసరిగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి మనందరం కూడా సమిష్టిగా ఉండి రాబోయే రోజుల్లో మనకి ఏం కావాలి, చిన్న చిన్న కోరిక. బాగా పెద్ద అంటే ఎవరు చెయ్యరు. ఇప్పుడు మనల్ని పట్టించుకునేటోళ్ళు లేరు. వాస్తవంగా మనం ఓటర్ లిస్ట్లోనే లేరు. అంటే వాస్తవాలు మాట్లాడుకుంటాం. అంటే కొందరు అంటారు అట్టేట సార్ అంటారు. కానీ జరుగుతున్న యథార్థ పరిస్థితులన్నా ఏమవుతుంది? 1000 మంది కనబడ్డ కాడికి పోతారు, కానీ 100 మంది కనబడ్డ కాడికి ఎవరు రారు. కానీ 100 మందిలో ఉండే శక్తి ఏదైతుందో ఆ 1000 కాదు, 200, 2000 మందిలో కూడా ఉండదు. అది వాళ్ళు గుర్తించలేరు. గుర్తించిన నాడు మన ఇంకా తప్పనిసరి వస్తారు. ఆ గుర్తింపు రావాలంటే ఏం చేయాలి? మనందరం ఐకమత్యంగా ఉండి ఒకటే మాట మీద ఉండి మంచి పనులు చేసుకుంటూ మనల్ని కాపాడుకుంటూ, ఫస్ట్ థింగ్ ఏంటంటే మన యూనియన్లో ఎవరికి చిన్న ఇబ్బంది అయినా మనందరం కూడా పాలు పంచుకుంటూ మనకు ఒక మెసేజ్ పంపాలి. అమ్మో వీళ్ళ జోలికి పోవద్దు, వీళ్ళ జోలికి పోతే తేనెటీగలు గుర్తినట్టు మీద వాడికి కుడతారేమో అనే భయము వేరులో కలిగించినాడు మన ఎన్ని పనులు సజావుగా జరుగుతాయని ఆశిస్తున్నాను. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క డైరీ మన అందరి యొక్క ఐకమత్యమే దీనికి నిదర్శనం. ఇందాక రవీంద్ర అన్న చెప్పినట్టు మన రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఈ జగిత్యాల్లో ఈ డైరీ ఇంతమంది సభ్యులను కానీ మన మీటింగులు కానీ పార్టిసిపేషన్ కానీ చాలా బ్రహ్మాండంగా ఉంది. అదేవిధంగా చిన్న చిన్న ఏమన్నా ఉంటే మన ఇందాక రవీంద్ర అన్న చెప్తుండ్రు, ఏదో స్టేట్ మీటింగ్ పొన్నం ప్రభాకర్ గారితో టైం తీసుకోవాలని చెప్తుంది. తప్పనిసరిగా అది కూడా చేస్తాము. అందులో ఏమన్నా చిన్న చిన్న కోరికలు అయ్యేటి ఉంటే మనం ఒక రిప్రజెంటేషన్, స్పెషల్ రిప్రజెంటేషన్ ఇంకా అవి చేసే విధంగా ఒకసారి లేకపోతే 2 సార్లు లేకపోతే 3 సార్లు అతను కలిసే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఇక్కడ ఉన్న మన సోదరుడు సంజయ్ అన్నను కూడా కలిసి మన యొక్క ఏదైతే ఆఫీస్ ఉందో, మనం దౌర్భాగ్యం ఏంటంటే నాది అని కొట్లాడి తెచ్చిన తెలంగాణలో మన ఇల్లునే కూర్చేయలేదు. మన ఏదే మన కన్నును పొడిచిన పరిస్థితి. అందుకనే నేనేం చెప్పినా ఇందాకనే మీకు ఒక మాట చెప్పిన, మనం బాగా కష్టాన్ని కోర్చుకుంటాం కాబట్టి ప్రతి ఒక్కరు మన మీద కష్టపెట్టే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే మనకు ఆ శక్తి భగవంతుడు ఇచ్చింది కాబట్టి, వాళ్ళు కూడా వాళ్ళకి కనబడుతుంది కాబట్టి, ఎదుటి వ్యక్తికి అది కనబడుతుంది కాబట్టి, సరే అది ఎంతవరకు ఓర్చుకోవాలి, ఏ విధంగా ఓర్చుకోవాలి, అంతవరకే ఓర్చుకునేది నేర్పు కూడా మనం ఇక్కడి నుండి నేర్చుకోవాలి. బాగా నొప్పిస్తే కూడా మనం కూడా ఎదుటోని నొప్పించే ప్రయత్నం చేయాలి. చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? అమ్మో ఇక వాళ్ళకు కూడా ఓపిక పోయింది, వాళ్ళ జోలికి పోవద్దు అనే ఒక ఆలోచన ఎదుటి వ్యక్తిలో తగ్గే విధంగా రాబోయే రోజుల్లో మన యొక్క కార్యాచరణ కానీ మన ప్రవర్తన కానీ ఉండాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎప్పుడైనా మనకు 24/7 ఈ హాల్ను పరిశుభ్రంగా ఇస్తూ మనకు ఉచితంగా సర్వీస్ చేస్తున్న మా సోదరుడు రమేష్ అన్నకు మనందరం కూడా ఎప్పటికీ రుణపడి ఉంటాం కూడా. నా వంతుగా ఏ పని ఉన్నా కానీ 24 గంటలు నీకు చేసేందుకు రెడీ ఉన్నాను రమేష్ భాయ్. అందరి ముందర నీకు మాటిస్తున్నాను. అదేవిధంగా ఇంకొకటి